సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు QPFP సాయిరామ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు ఈఎంఐస్ అంటా ఉంటారు, చాలా మంది ఏంటంటే అట్రాక్ట్ అవుతా ఉంటారు. ఈఎంఐ ఉంది కదా, మెల్ల కట్టుకోవచ్చులే, ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు, మన దగ్గర అంత బల్క్ అమౌంట్ లేదు కదా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఈఎంఐ ట్రాప్ అనేది ఎలా ఉంటుంది? అసలు ఈఎంఐ ద్వారా వెళ్ళి మనం ఏదైనా ఐటమ్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అసలు ఈఎంఐ ద్వారా తీసుకోవడం కరెక్ట్. అసలు ఈఎంఐ అంటే మనం లోన్లో వెళ్తుంది. సో ఇదేంటంటే అసలు మనం లోన్ ఎందుకు తీసుకుంటున్నాం, తీసుకున్న దాంతో ఏం చేస్తున్నాం, అని ఎంత ఇంట్రెస్ట్ రేట్తో కడుతున్నాం, సో ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయండి. వీటన్నిటిని బట్టి మనం తీసుకున్నది కరెక్టా కాదా అనేది చెప్పగలం. అసలు ఈఎంఐ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎకానమీ ఇంత ముందుకు వెళ్ళదండి. సో మన ఎకానమీ ఈఎంఐ అసలు లేకపోతే కనుక ఇప్పుడు ఉన్నదానికి ఒక 10-15 years బ్యాక్ ఉన్నట్లు ఉంటుంది. సో ఈఎంఐ ఈజ్ జనరల్లీ గుడ్ ఫర్ ఎకానమీ, గుడ్ ఫర్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు అప్పు అయిందని ఫీల్ అవుతూ ఉంటే బిజినెస్ ఎలా చేస్తారు? ఇప్పుడు నాకు ఒక బిజినెస్ మ్యాన్ కలిశారు 1 year బ్యాక్. సో ఆయన చెప్పారు, నేను 20 crores నాకు లోన్ ఉంది కంపెనీది. సో సార్ మరి అంత లోన్ ఉంది కదా ఎలా చేస్తాను? నేను అంత లోన్ తీసుకున్నా కాబట్టి నేను మిషనరీ ప్లాంట్స్ ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మోర్ ప్రొడక్షన్ చేస్తున్నాను, ఐఎమ్ గెటింగ్ మోర్ ఇన్కమ్. సో నాకు ఈఎంఐ అనేది ప్రాబ్లం కాదు. లోన్ తీసుకోకపోతే నాకు ఎట్లా వచ్చేది? ఆయన లోన్ తీసుకోకముందు ఆయన ఆల్మోస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 2 lakhs per month ఆయనకుంది. ఇప్పుడు దానికి 10 times పెరిగింది. సో ఇది సాల్వ్ బికాస్ ఆఫ్ లోన్. సింపుల్గా అసలు లోన్స్ అనే కాన్సెప్ట్స్ అసలు ఎందుకు చెప్తాను. సో చాలా మంది ఏంటంటే ఇళ్లలో హౌస్ హోల్డ్ సేవింగ్స్ అనేది ఉంటాయి, వాటిని బ్యాంక్లో డిపాజిట్స్గా పెట్టుకుంటారు. బ్యాంక్ ఏం చేస్తుంది, ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తా అని చెప్తుంది. సో బ్యాంక్ ఏమైనా మనీ ప్రింట్ చేసిద్దా? బ్యాంక్ ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకురావాల్సిందే కదా. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 కోటి రూపాయలు బ్యాంక్లో పెట్టాను డిపాజిట్కి, నాకు ఒక 6% వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ కోటిని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి లోన్ ఇస్తుంది. ఉదాహరణకి నేను ఒక షోరూమ్ వాళ్ళకి లోన్ ఇచ్చాను, బ్యాంక్ 2-wheeler షోరూమ్ వాళ్ళకి. వాళ్ళు అమౌంట్ తీసుకొని వాళ్ళు ఇన్వెంటరీ కొన్నారు, బైక్స్. ఇప్పుడు కస్టమర్లు వెళ్ళి అక్కడ బైక్స్ కొన్నారు. సో ఆ షాప్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఈ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి బాగానే బిజినెస్ నడిచింది కాబట్టి దే విల్ పే దట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ బ్యాక్ టు ద బ్యాంక్. సో 1 year తీసుకున్నారు, ప్లస్ ఒక 12% అనుకుంటే 12 lakhs పే చేస్తారు. నాకేంటి డిపాజిటర్కి, నాకు 1 year తర్వాత నా 1 year ప్లస్ ఇంట్రెస్ట్ నాకు కావాలి. సో నాకేంటి, బ్యాంకు 1,06,00,000 పే చేస్తుంది. బ్యాంక్ తన మార్జిన్ 6 lakhs పెట్టుకుంటుంది. ఇప్పుడు అసలు నిజంగానే ఈ ఆప్షన్ లేదనుకోండి, సో అతనికి 1 కోటి రూపాయలు అప్పు ఇవ్వరు కదా బయట ఎవరు, అంత పెద్ద అమౌంట్స్. సో ఆయన బిజినెస్ పెట్టలేడు. ఆయన పెట్టలేడంటే ఆయనకి ఇన్కమ్ జనరేట్ చేయలేదు. అండ్ బిజినెస్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది, జాబ్స్ వస్తూ ఉంటాయి. సో షోరూంలో అంటే కొంత ఎంప్లాయీస్ అయితే ఉంటారు, 10 మందికి సెట్. వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ పోతుంది, వాళ్ళందరికీ ఇన్కమ్ పోతుంది. ఇన్కమ్ పోతే వాళ్ళు మళ్ళీ స్పెండ్ చేయలేరు. సో వీటన్నిటికీ మూలం లోన్. సో లోన్ ఇన్ జనరల్ ఈస్ గుడ్, బట్ దాన్ని ఎలా వాడుతున్నాం, ఎంత రీజనబుల్ రిస్ట్రిక్షన్స్లో వాడుతున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. సో ఈఎంఐ ట్రాప్ అన్నారు. ఈఎంఐ ట్రాప్ ఈస్ వెరీ సింపుల్ మేడం. ఒక ఈఎంఐ తర్వాత ఇంకో ఈఎంఐ, ఒక ఈఎంఐ తర్వాత ఇంకో ఈఎంఐ, అలా జీవితాంతం కట్టుకుంటుంటాన్ని ఈఎంఐ ట్రాప్ అంటాం. సో వాళ్ళకి ఏంటంటే జీవితం ఎప్పుడు చూసినా ఏదో ఒక ఈఎంఐ నడుస్తానే ఉంటుంది. ఎందుకంటే ఒక 1 month శాలరీ రాకపోయినా కూడా చాలా మంది బాధపడేది ఏంటంటే, అమ్మో ఈఎంఐ కట్టాలి, నా శాలరీ రాలేదు, అందరికీ ఉంటుంది ఇది. మీరు చెప్తున్నట్టు లోన్స్ అంటున్నారు కదా, గుడ్ లోన్ బ్యాడ్ లోన్స్ అంటూ ఉంటాయా? గుడ్ లోన్ అంటే ఏం లేదు, జస్ట్ మన ఇన్కమ్ పెంచుకునడానికి, ఏదైనా అసెట్ క్రియేట్ చేయడానికి మనం ఏదైనా లోన్ తీసుకుంటే దట్ ఈస్ ఏ గుడ్ లోన్. ఇందాక నేను చెప్పిన బిజినెస్ మ్యాన్ కేసులో లోన్ గుడ్డా బ్యాడా? ఎందుకంటే 2 lakhs నుంచి 20 lakhs పెరిగాడు. సో ఇట్స్ ఏ గుడ్ లోన్. బ్యాడ్ లోన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకప్పుడు చూస్తే కనుక లోన్ యాప్స్ వచ్చాయి, దానివల్ల పెద్ద ఇన్కమ్ పెరిగేది ఏమీ లేదు, వాళ్ళు బెట్టింగ్స్కి వాటికే వాడేది, లేదా విహారయాత్రలకి వాటికి వీటికి వాడతారు. సో దాంతో ఇన్కమ్ ఏం జనరేట్ అవ్వదు, తీరా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అవి బ్యాడ్ లోన్స్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా మనం ఒక లోన్ తీసుకొని ఫ్యూచర్లో మనకి ఏదైనా అసెట్ కానీ ఇన్కమ్ కానీ క్రియేట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తే అది గుడ్ లోన్ అవుతుంది. సో నాకు ఇప్పుడు సన్ ఉన్నాడు, అతను ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారు, 25 lakhs ఖర్చు అవుతుంది, నేను కట్టలేను. బ్యాంక్, స్టేట్ బ్యాంక్ క్యాంపస్ బ్రాంచ్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఎందుకు సార్ 7% 6% నేను ఇస్తాను అని చెప్తాను. సో వాళ్ళు ప్రాసెస్ చేశారు. ఇప్పుడు నేను లోన్ తీసుకుంటే కరెక్టా కాదా? సో నేను తీసుకుంటే ఐఐఎంలో నా కొడుకు ఎడ్యుకేషన్ వస్తుంది, అలా ఆలోచిస్తే కరెక్టే. సో ఇప్పుడు ఏమైంది, తను ఐఐఎంలో చేరుతాడు,
ఐఐఎంలో చేరిన వాళ్ళకి మినిమం సాలరీస్ 1.5 lakh or 2 lakhs ఈజీగా Yes. ఉంటాయి. సో తను బయటకు వచ్చేటప్పుడు 2 lakhs per month Salaries శాలరీతో బయటకు వస్తారు. వస్తాడు. ఈ 25 lakhs ఈజీగా 2-3 years లో క్లియర్ చేయొచ్చు. అదే అది లేకుండా నేను నార్మల్ కాలేజ్లో నేను చేర్పించాను హైదరాబాద్లో. లోన్ పెట్టి. అసలు లోన్ లేకుండా Mm. నార్మల్ కాలేజ్. నాకు ఐఐఎం కలకత్తా వర్సెస్ ఏదో నార్మల్ కాలేజ్. ఇప్పుడు ఈ నార్మల్ కాలేజీలో నాకు బయటకు వస్తే 30,000 లేదా 50,000తో శాలరీతో వస్తాను. Yes. 50,000 శాలరీ ఎక్కడ, 2 లక్షల శాలరీ ఎక్కడ? దిస్ ఈస్ ద డిఫరెన్స్. Yes. ఏదైనా మనం లోన్ తీసుకొని ఇలాంటి ఇన్కమ్ క్రియేషన్ ఆపర్చునిటీస్ చేసుకుంటే కనుక దట్ ఇస్ ఎ గుడ్ లోన్. Yes. హోమ్ లోన్ కూడా చాలా మంచిది. హోమ్ లోన్ తీసుకుంటే కనుక మనం రెంట్కుండే బాధ తప్పుతుంది, ఆ మనీ సేవ్ అవుతుంది, అండ్ ఓవర్ పీరియడ్ మనకున్న ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. Yes. సో క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఉంటుంది మనకి. సో దిస్ ఇస్ ఎ గుడ్ లోన్. Yes. అండ్ పర్సనల్ లోన్ ఉంటుంది. దీన్ని బట్టి నేను లైక్ ట్రావెల్ చేశాను, యూరోప్ వెళ్ళాను టూర్కి. సో దీనివల్ల నాకు ఏదైనా ఇన్కమ్ పెరుగుద్దా? Mm. సో జస్ట్ నాకు ఓన్లీ సాటిస్ఫాక్షన్. Satisfaction. బట్ లాంగ్ టర్మ్ నేనే కదా ఇంట్రెస్ట్ మొత్తం కట్టాల్సింది. Yes. ఇలాంటివి బ్యాడ్ లోన్ అవుతూ ఉంటాయి. ఈ లోన్స్ త్వరగా మనం క్లియర్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ లోన్స్ త్వరగా క్లియర్ చేయాలంటే అండి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. సో దానికి ఎక్కువ పే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 లోన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లోను, కార్ లోను, హోమ్ లోన్. ఇందులో క్రెడిట్ కార్డ్ లోను నాకు 36% ఛార్జ్ చేస్తాను. సో నేను మినిమం ఈఎంఐస్ అన్నిటికీ పే చేసిన తర్వాత నా దగ్గర ఏదైనా సేవింగ్స్ మిగిలితే దాన్ని నేను క్రెడిట్ కార్డ్కి తొందరగా చేస్తూ ఉంటాను. సో ఈ మెథడ్లో ఏమవుతుందంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది నాకు సేవ్ అవుతూ ఉంటుంది. yes. క్రెడిట్ కార్డ్ లోన్ 36% అంటే నా రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ మీద 36% ఐ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. సో మనం ఎప్పుడైనా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ మనం పే చేసుకుంటూ వెళ్తే కనుక మనకి తొందరగా లోన్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం ఫాస్టర్గా క్లియర్ చేస్తూ ఉంటాం కాబట్టి. సెకండ్ మెథడ్ ఏంటంటే లోన్ కనుక ఎక్కువ ఉన్నాయండి, నాకు ఒక 10 ఉన్నాయి లోన్స్. అలాంటప్పుడు బెటర్ మీకు తక్కువ టెన్యూర్ ఉన్న లోన్స్ని తొందరగా క్లియర్ చేయండి, అండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ని మీరు ఎక్కువ టెన్యూర్కి ఎక్కువ రోజులు ఎక్కువ టెన్యూర్కి విత్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దానికి మార్చుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ లోన్ ఉంది, పర్సనల్ లోన్స్ ఒక 2 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నాకు ఒక హోమ్ లోన్ ఉంది. ఇందులో నాకు పర్సనల్ లోన్ ఒకటి తక్కువ టెన్యూర్ ఉంది విత్ 1 year. దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. మిగతా 2 లోన్స్ని నా హోమ్ లోన్తో మెర్జ్ చేసుకుంటాను. హోమ్ లోన్లో టాప్అప్ తీసుకొని దీన్ని క్లియర్ చేస్తాను. yes. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 5 years ఐఎమ్ గెటింగ్ 15 years, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ 12% నాకు టాప్అప్ లోన్ కాబట్టి 8-9%కే వస్తుంది. సో ఎక్కువ టెన్యూర్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో నేను మార్చుకోవచ్చు. yes. ఇలా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ 2 విధాలుగా మనం క్లియర్ చేసుకున్నప్పుడు మనకేంటంటే ఈఎంఐ బర్డెన్ అనేది తగ్గుతుంది. తగ్గుతుంది. సో 10 మంది దగ్గర అప్పు చేసే బదులు ఒక్కడి దగ్గర ఒకరి ఎక్కువ దగ్గర. పైన చేయండి. సో అది ఈజీగా ఉంటుంది. Yes. మీరు 10 మంది దగ్గర చేశారనుకోండి, ఒక్కడ అడగటం మొదలు పెడితే అందరూ అడుగుతారు. yes. సో మీరు ఒక్కరి దగ్గర చేస్తే కనుక తను ఎక్కువ చేయాలి. అని తను అడిగినా వేరే వాళ్ళకి తెలియదు. yes. yes. సో ఈ ప్రిన్సిపల్ ఫాలో అయితే మీకు బాగానే ఉంటుంది. Thank you. రైట్.